అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను బ్లాక్ కాఫీ గురించి ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నానండి. బెనిఫిట్స్ ఉంటాయి. బ్లాక్ కాఫీతో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి. అవి మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బ్లాక్ కాఫీ ఎలా చేయాలో అందరికీ తెలుసు కదా అండి. బాగా కాగుతున్న హాట్ వాటర్లో మనమైతే కాఫీ పౌడర్ని డైరెక్ట్ కాఫీ పౌడర్ లేకుంటే ఇట్లా సాచెట్స్ లాగా దొరుకుతాయి కదండి, బ్రూవి 2 రూపీస్ ప్యాకెట్, అది కూడా తీసుకోవచ్చండి. హాట్ వాటర్లో మనం కాఫీ పౌడర్ కలుపుకొని పాలు లేకుండా వితౌట్ షుగర్ ఎనీ స్వీట్నర్స్ ఏవి లేకుండా తాగటమే బ్లాక్ కాఫీ అండి. బాగా చేదుగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి. తాటి బెల్లం అయితే ఇంకా మంచిదండి. దీన్నే మనము బ్లాక్ కాఫీ అంటామండి. బ్లాక్ కాఫీ వల్ల మనకి లాభాలు కూడా ఉన్నాయండి. మన హెల్త్కి చాలా మంచిదండి బ్లాక్ కాఫీ. ఎలా అంటే బ్లాక్ కాఫీలో కెఫిన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇవి మన గుండె ఆరోగ్యానికి, లివర్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయండి. మన లివర్ని క్లెన్స్ చేస్తుంది. కాలేయాన్ని శుద్ధి చేయడంతో పాటు మనకు వెయిట్ తగ్గాలని అనుకుంటున్న వాళ్ళు ఈ బ్లాక్ కాఫీని తీసుకోవటం వల్ల మనకు క్యాలరీస్ ఏమీ యాడ్ కావు కాబట్టి వెయిట్ తగ్గటానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇది మనకి బ్యాడ్ ఫ్యాట్ని కూడా బర్న్ చేస్తుందండి. ఇంకా మన మైండ్ అనేది రిఫ్రెష్ చేస్తుందండి. మనం కాఫీ తీసుకోవటం వల్ల యాక్టివ్ అయిపోతాం. బ్లాక్ కాఫీని నెలల తరబడి వాడటము, రోజుకి 5-6 కప్పులు తాగటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అనేది చాలా వరకు పెరుగుతుందండి. వేడి బాగా చేస్తుంది. దీనివల్ల మనకి నిద్ర కూడా పట్టదు. నిద్ర అస్సలు రాదండి మైండ్ యాక్టివ్లో ఉండటం వల్ల. ఇంకా నోట్లో వేడి పొక్కులు రావటము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మనం చూస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.